వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జాతరకు విచ్చేసిన లక్షలాది మంది భక్తులు సచివాలయ ఉద్యోగులను, మహిళా పోలీసులను ఈ పనులకు ఉపయోగించుకోవడం ఏంటని ముక్కున వేలేసుకున్నారు. విజయనగరం జిల్లా రేగిడి మండలం సరసానపల్లి సచివాలయం ఎదుట తాగునీటి కోసం వృద్ధులు, మహిళలు నిరసన. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న చార్టర్డ్ ఫ్లైట్ క్రాష్. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో మున్సిపల్ కార్పొరేషన్ లో పోటీ చేసే కార్పొరేటర్ ఆశావాహులతో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ ముఖాముఖి. శ్రీకాకుళం జిల్లా జడ్పీ భవనంలో జరిగిన స్థాయి సంఘం మరియు బడ్జెట్ సమావేశం. మౌనం వీడుతారో లేదో, రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వస్తారో ఉత్తమ్ దంపతులు తేల్చుకోవాలి. శ్రీ శ్రీ శంబర పోలమాంబ జాతర సందర్భంగా 11 సచివాలయాల నుంచి 100 మంది సచివాలయ ఉద్యోగులను, మహిళా పోలీసులను జాతరలో పార్కింగ్ ఫీజు వసూళ్లకు, మరుగుదొడ్లు వద్ద యూజర్ ఛార్జీల వసూళ్లకు ఉపయోగించిన వైనం. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మేము సచివాలయం వెల్ఫేర్ రెస్టారెంట్ గట్ల విజయనగరం జిల్లా రేగిడి మండలం సరసానపల్లి సచివాలయం ఎదుట తాగునీటి కోసం వృద్ధులు, మహిళలు నిరసన తెలిపారు. దళిత వాడలో సుమారు 45 కుటుంబాలు మంచినీటి సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 2 వారాలుగా అధికారులు చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదని, పాలకులు మమ్మల్ని పట్టించుకోవడం లేదని ఆందోళన చేశారు. స్థానిక ఎమ్మెల్యే స్పందించి దళిత వాడకు మంచినీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. బారామతిలో జరిగే సభకు వెళ్తూ ఫ్లైట్ ల్యాండింగ్ సమయంలో కూలిన విమానం నుండి పెద్ద ఎత్తున ఎగిసిపడిన మంటలు. అజిత్ పవార్ ను ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. ఆ మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో పోటీ చేసే కార్పొరేటర్ ఆశావాహులతో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ ముఖాముఖి. సమావేశంలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జి వెలిచాల రాజేందర్ రావు, కరీంనగర్ టౌన్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేష్ ఇతర ముఖ్య నేతలు. 66 సీట్లల్లో సర్వే జరుగుతూ ఉంది. మీకు మీరు కూడా వ్యక్తిగతంగా అంచనాలు వేసుకోండి. గెలుపు ప్రాధాన్యత ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి కార్యకర్త గల్లా ఎగిరేసి, ఎందుకంటే 10 సంవత్సరాలు పోరాటం చేసినప్పుడు మనం ఏ విధంగా అణచివేతకు, నిర్లక్ష్యానికి, నిరంకుశానికి గురైనమో తెలుసు. ఇప్పుడు 10 సంవత్సరాలుగా అటువంటి శ్రీకాకుళం జడ్పీ భవనంలో జరిగిన స్థాయి సంఘం మరియు బడ్జెట్ సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా హౌసింగ్ డిపార్ట్మెంట్ రివ్యూ జరుగుతుండగా ఆముదాల వలస గౌరవ ఎమ్మెల్యే శ్రీ కోన రవికుమార్ ఏ ప్రభుత్వంలో ఎక్కువ ఇళ్లు మంజూరయ్యాయి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనా లేక కూటమి ప్రభుత్వంలోనా అనే అంశాన్ని ప్రస్తావనకు తీసుకువచ్చారు. ఈ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సిరిపురపు జగన్మోహన్ రావు, వంగర ఎంపీపీ ఉత్తరవిల్లి సురేష్ ముఖర్జీ, రాజాం ఎంపీపీ లావేటి రాజగోపాల్ నాయుడు, రాజాం మండల జెడ్పీటీసీ బండి నరసింహులు, కంచ్లి మండల ఎంపీపీతో పాటు అక్కడ ఉన్న గౌరవ జెడ్పీటీసీలు, ఎంపీపీలు అందరూ ఏకగ్రీవంగా గట్టిగా ఖండించారు. Ready?
కర్ల రాజేష్ మరణానికి కారకులైన చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డిని ఉత్తమ్ దంపతులే కాపాడుతున్నారని గత 60 రోజులుగా మాదిగ జాతి న్యాయం కోసం పోరాటం చేస్తుంటే వారు మౌనంగా ఉంటున్నారని, వారికి దమ్ముంటే కర్ల రాజేష్ లాకప్ డెత్ ఘటన మీద మౌనం వీడాలని, లేకుంటే రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు రావాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. రెడ్డి గారికి మీ డిపార్ట్మెంట్ మీద మీకు నమ్మకం ఉంటే, మీ అధికారులకు నమ్మకం ఉంటే ఒక సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే ఉన్నదో మీ పోలీస్ అధికారులతోటే ఒకటి ఏర్పాటు చేయండి. మీ సిట్ ముందే మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాను. నేను ఏదో చేసుకోండి చూద్దాం. మీరు సిట్ ఏర్పాటు చేస్తారా, మీరు హైకోర్టు సిట్టింగ్తో విచారణ చేపిస్తారా, లేదా మీరు సిబిఐకి వెళ్తారా, మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, ఏదైనా చేయండి, మేము సిద్ధంగా ఉన్నాం నిరూపించడానికి. మా బిడ్డను అక్రమ నిర్బంధం చేశారు, మా బిడ్డను చిత్రహింసలు పెట్టారు. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8831081108. వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జాతరకు విచ్చేసిన లక్షలాది మంది భక్తులు సచివాలయ ఉద్యోగులను, మహిళా పోలీసులను ఈ పనులకు ఉపయోగించుకోవడం ఏంటని ముక్కున వేలేసుకున్నారు. విజయనగరం జిల్లా రేగిడి మండలం సరసానపల్లి సచివాలయం ఎదుట తాగునీటి కోసం వృద్ధులు, మహిళలు నిరసన. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న చార్టర్డ్ ఫ్లైట్ క్రాష్. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో మున్సిపల్ కార్పొరేషన్లో పోటీ చేసే కార్పొరేటర్ ఆశావాహులతో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ ముఖాముఖి. శ్రీకాకుళం జిల్లా జడ్పీ భవనంలో జరిగిన స్థాయి సంఘం మరియు బడ్జెట్ సమావేశం. మౌనం వీడుతారో లేదో, రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వస్తారో ఉత్తమ్ దంపతులు తేల్చుకోవాలి.